హిందూ ధర్మంలో పరమశివుని ఉగ్ర రూపాల్లో శ్రీ కాలభైరవుడు ఒకరు. ఈయన కాలానికి అధిపతి. ముఖ్యంగా కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో భైరవుని దర్శనం లేకుండా యాత్ర పూర్తి కాదనేది నమ్మకం. కాలభైరవుని పూజ భయాలను తొలగించి జీవితంలో శుభాలు కలగడానికి భక్తులు చేసే శక్తివంతమైన ఆరాధన. కాల అంటే సమయం, భైరవ అంటే భయాన్ని పోగొట్టేవాడు. కాలభైరవుణ్ణి పూజించడం వల్ల కాలం మనకు అనుకూలంగా మారుతుందని, వృధా అయిన సమయం వల్ల కలిగే నష్టాలు తగ్గుతాయని నమ్మకం. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి, ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే కాలభైరవ అష్టమి ఈయనకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం వెలిగించుకోవాలి. ఈ దీపం రక్షణ, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. నేనైతే దగ్గరలో ఉన్న మా శివాలయంకి అయితే వచ్చాను. ఈ ఊరి పేరు మందలపర్రు. ఈ దీపం వల్ల నరఘోష, నరదృష్టి పోతాయని, భయాలు తగ్గుతాయని నమ్మకం. గుమ్మడికాయను కోసి లోపల భాగం గింజలు తీసి పసుపు రాసి డొల్లగా చేయాలి. కుంకుమ బొట్లు పెట్టాలి. విస్తరిపై రాళ్ళు ఉప్పు వేసి గుమ్మడి ముక్కలను దీపపు పాత్రలుగా పెట్టాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం పెట్టాలి. ధూప నైవేద్యాలు వేయాలి. ఈ దీపాన్నే మనం అమ్మవారి స్వరూపంగా భావించాలి. కాలభైరవుడు ముందు వెలిగించి మన మనసులో కోరికని సంకల్పించుకొని ఈ పూజ అంతా చేయాలి. 8 సార్లు కాలభైరవ అష్టకం చదువుకోవాలి. ఇలా మేమందరం కలిసి ఈ పూజని ఎంతో బాగా చేసుకున్నాము. ఈ పూజని ఉదయం కానీ లేకపోతే సాయంత్రం టైంలో చేసుకుంటే మంచి ఫలితాలు దక్కుతాయని నమ్మకం. మేమైతే సాయంత్రం అందరం ఒక దగ్గర కలిసి ఇలా అయితే మేము పూజ అయితే చేసుకున్నాము.